పరిశుద్ధుడైన ప్రభును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ఈరోజు ఉదయకాల సమయంలో అనుదినము దేవుని పరిశుద్ధ లేఖనాలను వింటూ జాగ్రత్తగా వాటిని అనుసరించి క్రీస్తుకు సమీపంగా జీవిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాక్యం మన కొరకు సిద్ధపరిచిన మాటను చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ వాక్యం సవించిన రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాట, కలవరపడకుడి, మీ హృదయమును కలవరపడనియొద్దు. యేసుక్రీస్తు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడంటే, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మొత్తం సమస్తము జరిగించి శిష్యులతో ఆయన చెప్తున్నమాట, మీ హృదయమును కలవరపడనియొద్దు, నేను వెళుతున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి, కనుక మీరెవ్వరూ ఈ లోపు నేను మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని నేను మీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలముకు తీసుకెళ్ళేంత వరకు మీరు ఏ విషయంలో కూడా కలవరపడద్దు, మీ హృదయమును కలవరపడనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి అని కలవరపడడం, ప్రతి విషయంలో కలవరపడడం, ప్రతి విషయంలో ఒక గది లోనైపోవడం, అనుసరించి జీవించే వారితో రోజు ఒకవేళ మాట సోదరి సోదరుడు ఇంకో విషయంలో కలవరపడతావేమో, అది గురించిన గురించి అయినా నీ జీవితంలో ఏ విషయం గురించి అయినా కలవరం అనేది నిన్ను వెంటాడుతుందేమో, నువ్వు నీ హృదయం చాలా కలవరంతో నిండిపోతుందేమో. అందుకే భక్తుడు అంటాడు, హృదయమా కలవరపడుకు అని, తొందరపడుకు అని పోయిన వాక్యం సెలవిస్తుంది. దేవుడు కూడా అది చెప్పాడు, యేసుక్రీస్తు కూడా నీ హృదయములను కలవరపడనియొద్దు, ఎందుకంటే నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను అన్నాడు. ఈ లోకంలో భూమి మీద ఉండి దేవుడిని నమ్మిన మన జీవితంలో మనకి ఏది కావాలో, ఎప్పుడు ఏమి జరగాలో, ఎప్పుడు ఏది చేయాలో ప్రతి దాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు. కనుక నీ కొరకు ఎప్పుడు ఏది చేయాలో, ఏది జరగాలో సిద్ధపరిచే దేవుడు ఉన్నప్పుడు దేని కొరకు నువ్వు కలవరపడొద్దు, దేని వరకు నువ్వు కంగారు పడొద్దు, దేని కొరకు నువ్వు అధైర్యపడొద్దు. నీ హృదయాన్ని ఎప్పుడు కలవరపడనీకు, నీ హృదయమును ధైర్యంగా పెట్టుకో, ధైర్యంగా ఉండు. ఆయన నమ్మి మనం ధైర్యంగా బ్రతకాలి, ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ప్రతి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కానీ ఏని బట్టి కలవరపడొద్దని మన యేసయ్య మనతో చెప్పిన ప్రకారముగా మనం ప్రతి విషయంలో మన గుండెను ధైర్యం చేసుకుని ఉండాలి. ఆయన అన్ని విషయంలో ఆయన చెప్తాడు, నేను ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాను, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఒక్క మాటలో దేవుడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను కనుక లోకంలో మీకు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అయినా అధైర్యపడొద్దు, ధైర్యము కలిగి ఉండండి అన్నాడు. అందుకే మనం ఏ విషయాన్ని బట్టి కలవరపడొద్దు. ఒకవేళ నువ్వు కలవరపడుతున్నవేమో ఏ విషయంలోనైనా, ఆ విషయంలో కూడా దేవుని చేతికి అప్పగించు, దేవుని చేతిలో పెట్టు, నీవు ధైర్యంగా ఉండు, నెమ్మది కలుగుండు, కలవరం ఆటోమేటిక్గా దేవుడు తొలగిస్తాడు. అందుకే విశ్వసించువాడు కలవరపడడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. విశ్వసించే ఏ ఒక్కరు కూడా, మనకంటూ సరైన విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి ఉంటే ఏ విషయాన్ని బట్టి మనం కలవరపడే అంత అవసరం మనకు రాదు, రానివ్వడు. అలాంటి దేవుని విశ్వసించవు, ఆ విశ్వసించిన దేవుని నామం ఎదుట ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే విషయంలో కలవరపడుతూ నీ కలవరం అంతటిని కూడా ఆ యేసయ్యే తీసివేసి తొలగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రములునైనా ఈరోజు ప్రతి కలవరాలన్నిటి నుండి విడిపించినైనా, ఏ ఒక్కరు ఏ కలవరముతో నింపబడ్డారో, ఏ కలవరముతో నడిపించబడుతున్నారో వారి జీవితంలో ప్రతి కలవరము నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.